బడ్జెట్ నిన్న కేంద్ర బడ్జెట్లో ఆల్మోస్ట్ దేశంలో దరిద్రం తొలగిపోయింది. ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాల్లో సఫలమైంది అని అందరూ చూశారుగా. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 81 కోట్ల మందికి ఇంకా ఉచిత ఆహారం ఇస్తున్నారు. అది కూడా ప్రకటించారు. 81 కోట్ల మందికి ఈ దేశంలో, అంటే మోర్ దాన్ హాఫ్. ఈవేళ లెక్క చూసుకుంటే 1,44,000 కోట్లు అనుకుంటాను, కాదు 144 కోట్లు జనాభా. 142. ఈవేళ చూడు పెరిగింది 144 అయింది. రోజు చూసుకుంటుంటే పెరిగిపోతుంటుంది. నువ్వు అలా చూసి తీసేలాగా టకటకటకటకమని పెరిగిపోతుంది. అందులో 81 కోట్ల జనాభాకి ఉచిత బియ్యం, మళ్ళా ₹2 కిలో, రూపాయి కిలో కాదు, ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి స్కీమ్ కొనసాగిస్తున్నాం అన్నారు. ఇది ఏ రకంగా లెక్కేస్తున్నారు? మొత్తం ఇది పెట్టి గుణించడం. ఇంతకుముందు మనం అనేక సార్లు చెప్పుకున్నాం, పెర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళు మనందరిది కలిపి లెక్కలేసి మన అందరి ఆదాయం నెలకు 10 లక్షలు అయితే 40 మందిలో 40తో భాగించి తర్వాత నా ఒక్కడికి 10 లక్షలు పెరిగింది అనుకోండి నా ఆదాయం, అది కూడా మళ్ళీ ఆ 40తోటే భాగిస్తారు. ఆదాని ఇలా ఒక 1% దగ్గర ఈ దేశంలో ఉన్న మొత్తం వెల్త్లో 41% ఉందిట. అది కూడా మళ్ళీ ఆక్స్ఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే. నిన్న మోస్ట్ మిస్లీడింగ్ బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్ మీద రేపు డిస్కషన్ ఇవాళ కూడా అవుతూ ఉంటుందేమో. డిస్కషన్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ లోపల ఇంకొక ఆయన తమిళనాడు ఆయన చెప్పాడు, మేము వేరే దేశం అయిపోవడానికి బీజాలు పడుతున్నాయి, దక్షిణ భారతదేశం వేరే వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వస్తుంది అనగానే అతను చెప్పిన దాంట్లో అర్థం ఏంటో తెలియకుండా మొత్తం ప్రభుత్వం తరపు నుంచి మీద పడిపోయి దేశ విభజన చేస్తున్నాడు, విడగొట్టేస్తున్నాడు. ఇది మనం అనేక సార్లు చెప్పాం. నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక కమిటీ మీటింగ్స్లో చెప్పాను నేను. కారణం ఏంటంటే మన దేశంలో బీమారు స్టేట్స్ అని ఉన్నాయి 4. బీమారు అంటే హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, జబ్బు చేసిన స్టేట్లు అనమాట. వాటికి బీమారు అని పేరు ఎందుకు పెట్టారంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో ఇవి ఎప్పుడు జ్వరంతో ఉంటాయి. మనకు మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచుతుంటే ఈ 4 రాష్ట్రాలకే 4 లక్షల కోట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 6 రాష్ట్రాల నుంచి మనం రూపాయలు ఇస్తే మనకి 30 లోపు ₹10 పైన వస్తుంది వెనక్కి. 6 రాష్ట్రాలకి రూపాయి ఇస్తే ₹1.50 నుంచి ₹1.10 దాకా వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా కేంద్రం ఎక్కువ ఇస్తుంది జనాభా లెక్కన. ఇక్కడేమో మనం అప్పుడు కుటుంబ నియంత్రణ అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తే మనం అందరం కూడా దాన్ని ఫాలో అయ్యాం. మన ఫాదర్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, జనాభా తగ్గించారు. సౌత్ పరిస్థితులు నార్త్ కన్నా బాగున్నాయి. బాగున్నందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేసేలాగా. అది జరగట్లేదు. ఈవేళ పార్లమెంట్ కట్టింది చూసుకుంటే రేపు డిలిమిటేషన్ తర్వాత 800 కాక వస్తాయి ఎంపీ సీట్లు. ఇప్పుడు 548, 800 అవుతుంది. 800లో మన వైపు నుంచి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఇక్కడి నుంచి ఏమీ పెరగవు సీట్లు, తగ్గుతాయేమో కూడా అనుమానం. నార్త్లో మాత్రం జనాభా లెక్కన విపరీతంగా సీట్లు పెరుగుతాయి. 800లో 200 మనం ఉంటే 600 వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున్న ఈ పంపకాల్లో కానీ వచ్చిన డబ్బుని, రెవెన్యూని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా గొడవలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంపీ ఎవరో అన్నాడు, దీనికి బీజం పడుతుంది ఇలాగే ఉంటే అన్నాడు. అంటే దాని అర్థం మేము దేశంలోంచి వెళ్ళిపోతామని కాదు, అది రాకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అటువంటి ఆలోచన రాకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది ప్రధానం. ఇక్కడ ఎలా ఉంటుందా మిస్ఇన్ఫర్మేషన్ అంటే నిన్న చూశాను, అకాడమీ ఆఫ్ బిజినెస్ గవర్నమెంట్ అని
వరల్డ్ ఎకనామిక్ ఫారం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళు 2023 అక్టోబర్ నెలలో, అంటే ఇంకా 4 నెలలు అయింది, వాళ్ళు రిలీజ్ చేశారు. చేసిన దానికి ఏం పెట్టారంటే హెడ్డింగ్ స్టేటస్టా అంటే స్టాటిస్టిక్స్ అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఏం రాశారు కింద, ఎకానమీ, బిజినెస్, గవర్నమెంటు ఈ మూడిట్లో మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పు చెప్పడం, డిస్ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం ఉన్నది వేరు. ఈ ప్రపంచంలో 146 దేశాలు ఇది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది చూస్తే ఇండియా ఫస్ట్. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంతే జనాభాలోనూ ఈ ప్రచారం, ప్రచారం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలోనూ మన దేశం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. అది ఎవరో చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫారం వాళ్ళు. వాళ్ళకేముండదు, అన్నీ కరెక్ట్గానే చేస్తారు. ఈవెన్ అమెరికాకి 6th ప్లేస్ ఇచ్చారు. అమెరికాలో కూడా ఉంది ఇది, కానీ అది 6th ప్లేస్లో ఉంది. ఇంగ్లాండ్ 11th ప్లేస్లో ఉంది. మొత్తం ప్లేసులు ఇచ్చుకుంటూ వచ్చి ఫస్ట్ ప్లేస్ ఇండియాకి ఇచ్చాడండి ఆ ఫారం వాళ్ళు. ఇదేంటి, ఒక సర్వే జరుపుతారనమాట. సర్వే జరిపి ఆ సర్వేలో ఉన్నదంతా ఇదంతా నిజమంతా అని. ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేయాలి పార్లమెంట్లోనూ, ఇలాంటి ప్రెస్ మీట్ ఫారంలోనూ డిస్కస్ చేయాలి. అయితే ఇప్పుడు మన అందరికీ కూడా ఏంటంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్లో పడ్డ తర్వాత ఎప్పుడో పివి నరసింహారావు గారు 1992లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున దానికి సమాధానంగా చెప్పాడు, మేము ఏదైనా రాజకీయ పార్టీతో దెబ్బలాడగలను, కానీ నువ్వు రాముడిని తీసుకొచ్చి ముందు పెడితే నేను ఏం దెబ్బలాడగలను, రాముడిని ముందు పెట్టమంటే రాముడిని పక్కన పెట్టి దెబ్బలాడుకుందాం, రాముడి మొహం వేసుకుని మీరు వస్తే అలాగని 92 అవిశ్వాస తీర్మానం దాంట్లోనే చెప్పాడు. ఈవేళ వీళ్ళు తీసుకొని బాగా ముందు పెట్టారు. ఏమన్నా అంటే అది మా ఎజెండాలో ఉందంటారు. ఈ రామాలయం కట్టిన తర్వాత కట్టడం తప్పులేదు, అక్కడ ఎప్పటి నుంచో కడతా ఉంటున్నారు, కట్టారు. వాళ్ళు దౌర్జన్యంగా కడతామన్నారు. అది ఎవరో ఎక్కడో చెప్పింది కాదు. కళ్యాణ్ సింగ్ వచ్చి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పాడు, మాకు కాన్స్టిట్యూషన్ ప్రధానం కాదు, మాకు రాముడి గుడి కట్టడమే ప్రధానం. గుర్తుందా? కళ్యాణ్ సింగ్ రాజమండ్రి వచ్చి చెప్పాడు. వాళ్ళు ఈవేళ కట్టారు. కానీ నిన్న ముర్ము గారు ప్రకటించారు ఆవిడ స్పీచ్లో, సెక్యులర్ అని రాసుకున్నటువంటి కంట్రీలో ఒక గుడి కట్టినా, మసీదు కట్టినా, చర్చి కట్టినా ఆ మతస్థులు కట్టుకుంటారు, దానికి గవర్నమెంట్ సాయం చేయొచ్చు. కానీ ముర్ము గారు డైరెక్ట్గా విజయాలు ఏమేమి ఉన్నాయి ప్రభుత్వ విజయాల్లో ఇది ప్రకటించారు, ఆలయం కట్టాం ఎప్పుడుదో అని. దీన్ని పూర్తిగా రిలీజియస్గా ఇప్పుడు ముస్లిం కంట్రీస్ అన్నీ సెక్యులర్ అయిపోతున్నాయి. నిన్న మొన్న పేపర్లో చూశాను, యుఏఈ అంటే దుబాయ్, ఆ ప్రాంతంలో గుడి కడుతున్నారు. ఏ విగ్రహానికి వ్యతిరేకంగా ఇస్లాం మతం అనే వాళ్ళు విగ్రహాలు పడగొట్టాలి, విగ్రహాల్లో లేడు, ఇదంతా మోసం, ఉన్నది దేవుడు ఒక్కడే అని ఇస్లాం ఏదైతే ప్రచారం చేసిందో, ఆ ఇస్లామిక్ కంట్రీస్లో హిందువులు వచ్చి మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమంటున్నారు. మీ గుడి మీది, మా మసీదు మాది, కట్టుకోండి అంటున్నారు. నా ఉద్దేశంలో ఒక సౌదీ అరేబియాలో తప్ప ప్రపంచంలో మన వాళ్ళు ఉన్న అన్ని చోట్ల కూడా గుళ్ళు కట్టుకోవడానికి అన్ని ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇక్కడ మనం యాక్చువల్గా హిందూయిజం అంటేనే సెక్యులర్. మనకు ఆల్రెడీ 3 కోట్ల మంది ఉన్నారు, 3 కోట్ల దేవతలు. కలిస్తే ఇంకోళ్ళు 2-3 కలిస్తే మనకేం నష్టం లేదు, కలుస్తూ ఉంటారు. సాయిబాబా 100 ఏళ్ల క్రితం అసలు సాయిబాబా ఎవరికీ తెలియదు, 50 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎవరికీ తెలియదు. ఈవేళ సాయిబాబా గుడి లేని ఊరు లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాడా? సాయిబాబా ఏ వేదంలో రాసింది, ఏ మంత్రంలో రాసిందంటే ప్రజల నమ్మకంలో రాసింది. ప్రజల నమ్మకంలో రాసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడిగా నమ్మిన తర్వాత నమ్ముతారంతే. ఇప్పుడు మనం వెళ్తుంటే హైవే మీద బోర్డులన్నీ చెట్టు కింద ఒక రాయి, ఆ రాయికి సింధూరం పూసుంటుంది. ఆ దేవత ఎవరో తెలియదు, మనకేం తెలియదు. అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తాం, టైం లేకపోతే కారులోంచి వెళ్తూ దండం పెట్టుకుని వెళ్తాం. మన రిలీజియన్ ఈవేళ వీళ్ళు చెప్తున్నది మాత్రం మన రిలీజియన్ కాదు. ఇది హిందుత్వ అంటే వేరే రిలీజియన్ ఏమైనా ఉందేమో, కానీ మన రిలీజియన్ అయితే మీకు ఎంత ఇష్టం లేకపోయినా శంకరాచార్య అన్నది చెప్పాడు అంటే అదే ఒప్పుకోవాలి. పోప్ పాల్ ఎలాగైతేనో మనకి శంకరాచార్య అలాగా. శంకరపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో, ఏ వచ్చినా ఇందులో ఇబ్బందులు. మనకి శృంగేరి, ఇప్పుడు కంచి కూడా చంద్రశేఖర్ అయిన తర్వాత కంచి కూడా అంత పాపులర్ అయింది. మనకి ఏ ధర్మ సందేహం వచ్చినా వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫైనల్. వాళ్ళు చెప్పడానికి వాడు ఎవడైతే వాడు ఎలక్షన్లో నెగ్గిన వాడు కాదు,
వాడు 10వ ఏటో 11వ ఏటో సెలెక్ట్ చేస్తారు, చిన్న పిల్లలుగా తీసుకొస్తారు, 11వ ఏట సెలెక్ట్ చేస్తారు, వీడు షార్ప్గా ఉన్నాడని సెలెక్ట్ చేసి అప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చి పెద్ద స్వామి చచ్చిపోయిన తర్వాత ఈయన్ని స్వామి చేస్తారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ట్రైనింగు. ఆ ట్రైనింగ్లో ఇవే నేర్పుతారు, వేదాలు, ఉపనిషత్తులు, మనకున్న గ్రంథాలు. మొన్న శర్మ గారు చెప్పారు, ఎన్ని ఉంటాయండి మన మొత్తం శ్లోకాలంటే 1 కోటికి మించి ఉంటాయట. అంటే మొత్తం చదువుకోగలిగిన వాడు ఎవడో లేడు, ఏదో ఒకడు ఒక్కో చోట. అందుకే ద్వివేది త్రివేది అంటే 1 వేదం చదువుకున్నాడు, 2 వేదాలు చదువుకున్నాడని. ఈ శంకరాచార్యులు అందరూ వ్యతిరేకించారు రామాలయ నిర్మాణం. ఇప్పుడు మీరు శంకుస్థాపన అయ్యింది, వచ్చేసి డైరెక్ట్గా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంటే దానికి ఎలా చేయాలి అని ఒక జగద్గురు అయితే డైరెక్ట్గా చెప్పాడు ఆగమ శాస్త్రంలో ఏముంటుందో. ఎప్పుడైతే ధ్వజస్తంభం పెట్టి జెండా ఎగరేస్తామో అప్పుడు దేవుడు ఇల్లు తయారైంది. ఇల్లు తయారైన తర్వాత ప్రవేశం ఉంటుంది, ప్రవేశం అయిన తర్వాత ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. నువ్వు ఇంకా ఏమి పూర్తవలేదు అప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు అంటే తప్పు. అంటే వెంటనే ఒక బీజేపీ మంత్రి అడిగాడు, అసలు ఈ శంకరాచార్యులకి ఈ మతానికి సంబంధం ఏంటండి, ఏంటి వీళ్ళ కంట్రిబ్యూషను? ఎక్కడో వాడు కూర్చుని అక్కడ ఉంటే సరిపోతుందా? వాళ్ళు మాట్లాడింది మేమెందుకు అంగీకరించాలి? ఈ రకంగా మాట్లాడారు. మరి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళు కడుతున్నాను, అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను, తిరుపతి అనేక సార్లు వెళ్ళాను, షిరిడి అనేక సార్లు వెళ్ళాను. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ టెంపుల్ ఉందంటే అదే మనకి టూరిజము, అదే మనకి పిలిగ్రిమేజీ. అందరం అంతే. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు. లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు, అయినా మన మీద ప్రేమ కొద్దీ వస్తారు, వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు. కల్చర్ని పాడు చేసేటువంటి ఏమన్నా మాట్లాడితే వీడిని పాకిస్తాన్ పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ పంపించండి అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దండయాత్రలో వచ్చిన వాళ్ళు కాదు, మనవాళ్ళే. నువ్వు రేపు ఇస్లాం ఇప్పుడు అతను ఎవడున్నాడుగా, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను మొన్న సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు. ఎవరో ఒకరికి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి, సాయిబాబా గుళ్ళన్నీ బదలగొట్టేయాలండి. సాయిబాబా మన దేవుడు కాదు, అతను ముస్లిము, అతను పెద్ద దొంగ. ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నాన్నని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, వీడు పారిపోయి ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఈ ప్రచారాలకు ఏముండదు, దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. ఇది బూతులు అనమాట, దీన్ని బ్లాస్ఫమీ అంటారు, దైవదూషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని అరికట్టాలంటే మిగతా వాళ్ళకి ఇవాళకి కూడా ఆయనకి 30% వచ్చింది మోడీ గారికి, ఇంకా దాదాపుగా 62% ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కలవాలి, కలిస్తే అట్లీస్ట్ అపోజిషన్ బలంగా ఉంటే దేశానికి మంచిది. లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. మిగతా వాళ్ళకి నిన్న మొన్న నితీష్ కుమార్ లాగా వీళ్ళకేమో ఐడియాలజీలు లేవు, అధికారంలో ఉండటమే. బీజేపీకి ఐడియాలజీ ఉంది, అది మర్చిపోకూడదు మనం. బీజేపీ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ ఐడియాలజీతో కలవాలి. ఇది తప్పు, ఇది అన్ని మతాలకి సంబంధించిందే హిందూ దేశం. హిందుస్థాన్ అనే పిలుస్తారు, మనం ఇండియా భారత్ అంటాం. కానీ మీరు పాకిస్తాన్ వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, ఈ చుట్టుపక్కల కంట్రీస్లో ఏ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పిలుస్తారు, దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు. ఈ స్థాన్ ఇంతకుముందు కూడా చెప్పాను, స్థాన్ అనే పేరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే. స్థాన్ అంటే అది సంస్కృత పదం, ఇంకే లాంగ్వేజ్లో లేదు. హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఈ స్థానాలన్నీ ఒకప్పుడు మనమే అనమాట. అంటే మనం అంటే మన అధికారంలో ఉన్నామని కాదు, హిందువులే ఉండేవారు. ఇవాళ అవన్నీ ఇస్లాంలోకి మారారు. ఇప్పుడు ఆడ కాశ్మీర్ వెళ్ళి చూస్తే మొత్తం అందరూ బ్రాహ్మలే, కాశ్మీరీ ముస్లిమ్స్ అందరూ బ్రాహ్మలే. మీకు ఇంకా విచిత్రమైన విషయం, మొన్న మేము కంబోడియా వెళ్ళాం, అక్కడ గుడి చూద్దామని. కంబోడియా యాంకోవాట్ టెంపుల్. ఆ టెంపుల్ ఏంటి, హిందూ టెంపుల్, తర్వాత బౌద్ధం మారింది. ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నారు. మొన్న 4-5 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ వెళ్తే పూజలు లేవు, పూజలు ప్రోహిబిటెడ్ రాసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళే పూజలు చేస్తున్నారు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం, థాయిలాండ్ బ్యాంకాక్ అని ఒకటి ఉంది. అదేంటంటే సెక్స్ క్యాపిటల్. బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళ మసాజులు చేస్తారని, ఆ మసాజుల్లో స్పెషల్ మసాజులు ఉంటాయి. వాటికి ఏంటంటే సెక్స్ ఫ్రీ, అక్కడ దాని మీద బ్యాన్ లేదు. ఆ కంట్రీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సెక్సే. మేము వెళ్ళింది ఏంటి, పిలిగ్రిమేజ్లో వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో ఇలా చూడగానే ఆశ్చర్యపోయింది,
ఇది ఏంటి ఇండియాలో ఇండియన్ ఎయిర్పోర్ట్లో కూడా ఎలాంటిది అక్కడ చూడలేదే అని పెద్ద విగ్రహం, ఈ గది అంత విగ్రహం ఉంది. ఈ గది కాదు, ఈ మొత్తం కాంప్లెక్స్ అంత విగ్రహం, పెద్ద విగ్రహం. మీకు కావాలంటే వాట్సాప్లో పంపిస్తాను. క్షీరసాగర మదనం, ఒకవైపు ఏమో రాక్షసులు పట్టులు లాగుతున్నారు, ఒకవైపు ఏమో దేవతల పట్టులు లాగుతున్నారు. దేవతలకు ఏవో కిరీటాలు పెట్టారు, రాక్షసులకు ఏవో కోరలు ఏవో పెట్టారు. మధ్యలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం గోల్డ్ కలర్లో క్షీరసాగర మదనం పెద్దది ఉంది. ఏంటి అక్కడ ఆ దేశంలో 1% కూడా హిందువులు లేరు, అంతా బుద్ధిస్ట్ కంట్రీ. అది 2% అంతా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, 98% బుద్ధిస్టులు. బుద్ధిస్ట్ అంటే డెడ్ అగెనిస్ట్ హిందూయిజం. అసలు బుద్ధుడు ప్రతిపాదించిందే ఇదంతా తప్పని. అటువంటి బుద్ధిస్ట్ కంట్రీలో ఎవరు పెట్టమన్నారు? వాళ్ళకు కూడా మన కథలే చదువుకుంటారు వాళ్ళు. మన రామాయణం, ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ, కానీ వాళ్ళు చదివేది మన రామాయణమే. వాళ్ళకు కూడా ఎపిక్ కదే. గ్రంథాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళు పూర్వం రామాయణమే చదువుతారు వాళ్ళు. రామాయణం, రాముడు, ఇవన్నీ అక్కడ. గణపతి ఏమో వాళ్ళ ప్రామిస్ నోట్ల మీద ఉంటుంది, కరెన్సీ నోట్ మీద. మన గాంధీ గారి బొమ్మ ఉన్నట్టు ఇండోనేషియా కరెన్సీ మీద మన వినాయకుడి బొమ్మ. వాళ్ళు ముస్లిమ్స్. ఇది ఒక ఏన్షియంట్ కల్చరు. దీంట్లోకి లోతుగా వెళ్ళి ఏంటిరా అని ఆలోచించాలంటే ఎవరికి దొరకదు. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం? ఒక ఎలక్షన్ నెగ్గడం కోసం, అధికారంలోకి రావడం కోసం దాన్ని ఎందుకు? ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు ఆయన పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్ళొచ్చు. పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఈ రాముల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. విగ్రహం పెట్టి ఇదిగో రాములు గుడి కట్టాం కాబట్టి ఇన్నాళ్ళకి మనకి విముక్తి లభించింది. అదే విముక్తో నాకు అర్థం కాల. ఎందుకంటే మనంతా భద్రాద్రి రాముడు. భద్రాద్రి రాముడికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ముత్యాలు ఇస్తాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? తానీషా టైంలో స్టార్ట్ అయింది. నిజాం నవాబు తీసుకెళ్ళేవాడు. నిజాం నవాబు పట్టుకెళ్ళి ప్రతి శ్రీరామనవమి నాడు పట్టుకెళ్ళేవాడు తను. అది అలా ఆచారం కింద వచ్చి హైదరాబాద్లో ఎవరు గద్దెనెక్కితే వాళ్ళు శ్రీరామనవమి రాగానే పట్టుకుని వెళ్ళాలంతే. రాజశేఖర రెడ్డి పట్టుకెళ్ళేవాడు, కేసీఆర్ పట్టుకెళ్ళేవాడు, అంతకుముందు ముఖ్యమంత్రులు పట్టుకెళ్ళారు. ఒక ఆచారం, మన ఆచారం అది. భద్రాద్రి రాముడు ఆచారం. నేను మన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అందరూ ప్రసాదాలు అవి పెడుతున్నారు. అంటే అయోధ్యలో గుడి కట్టారండి అదని నేను చెప్పి మా ప్రసాదం ఇంకా రుచిగా ఉంటుంది అన్నాను. ఏంటి అదేంటిది అన్నాడు. ఎందుకంటే మాది భద్రాద్రి రాముడు, మీది అయోధ్య రాముడు, మీరు తగులు పడతారు, మేము తగులు పడం, మాకు అందరూ ఒకటే, అందుకని మాదంటే ఏ ఊరు వాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అవును, మనం వెళ్ళాక మనం చెప్పాలి కదా. ప్రెస్ మీట్లోనే చెప్తే ఎలాగా ఎక్కడ పడితే అక్కడే చెప్తుంటాం. ఈ డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని అలర్ట్ చేయడానికి మన కర్మ ఏంటంటే మన ఆంధ్రాలో 25 మంది ఎంపీలు వాళ్ళ మనుషులే, మొత్తం రాజ్యసభ మెంబర్లు వాళ్ళ మనుషులే. ఏదొచ్చినా సరే వాళ్ళు మోడీ గారు ఏం చెప్తే దానికి ఓటేసేస్తారు. అందులోంచి బయటపడండి. కొన్ని ఇష్యూస్ మీద మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించవలసిన ఇష్యూస్లో రాజీ పడకండి. మనకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. రాజీ పడడానికి ఏమైనా ఇచ్చారంటే పోలవరం లేదు. పోలవరంకి వేళ 100, 1000 పెట్టారు. 10 కోట్లు పెట్టారు. పోలవరం కాదు, దానికి అమరావతి, దీనికి రైల్వే, దానికి ఏమైనా అంటే మీరే ఇవ్వలేదంటారు, వీళ్ళు మేము ఇచ్చామంటారు. 1000 రూపాయలు పెట్టారు. 1000 రూపాయలు. పోలవరం అసలు లేదు. అది నేషనల్ ప్రాజెక్టు, ఖచ్చితంగా పెట్టాలి బడ్జెట్లో. అసలు లేనే లేదు. ఇంకా మనకి ఇస్తామని ఏమి ఇచ్చారు? స్పెషల్ కేటగిరీ స్టాటస్ అయితే ఎగిరైపోయింది. ఎందుకు మనం రాజీ పడాలి? మీ పాతికాతం ఇంకో చోట చూసుకుంటాడు ఆయన. మేము అట్లీస్ట్ ప్రజల కోసమైనా వ్యతిరేకిస్తున్నామని చెప్పండి. మా ప్రజలు ఒప్పుకోరా బాబు, నాకు నీకు ఎంత సన్నిహితం ఉన్నా మా జనం కోసం నేను ఒప్పుకోలేను నీకు దీనికి. లేకపోతే సిటిజన్స్ బిల్కి ఓటేశారు, రైతులకి ఓటేశారు, అన్నింటినీ సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరును. ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇన్ని బాకీలు అయిపోయి, అన్ని బాకీలు అయిపోయి, ఎంత అప్పు తెచ్చావు అని రోజు ఇదే స్టేట్మెంట్లు చూస్తాం. కానీ 1,60,00,000 కోట్ల రూపాయల అప్పు ఈవేళ కేంద్రం చేసింది. 1,60,00,000 అంటే వాళ్ళకి అధికారం అప్పగించిన నాటికి ఇవాళకి 1 కోటి కోట్లు చెప్పలేకపోతున్నాం కూడా. ఇంత ఉంటుందని 1 కోటి కోట్లు అప్పు చేశారు. ఏం చేశారా? పోనీ చూపించండి. 1 కోటి కోట్లకి ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసామనడానికి ఏం లేదు. అసలు ఏం చెప్పరు. అడిగితే నోరు మీదే అంటారు. కూర్చో అనగానే అందరూ కూర్చోవలసిందే. కూర్చోపోతే పొద్దున్నే ఈడీ వచ్చేస్తుంది ఇంటికి, లాక్కోలేక చావాలి. ఇంకా ఈ పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించాలంటే ఎవరెవరైతే బీజేపీ సిద్ధాంతం, హిందుత్వ బీజేపీ సిద్ధాంతం, క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వాళ్ళందరూ కలవాలి. కలిస్తేనే అది జరుగుతుంది. మీద ఇంత ముందు మాట్లాడేవాడిని, వేళ చాలా కాలానికి మాట్లాడవలసి వచ్చింది. అన్నట్టు ఈ మధ్య
నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయన మేము ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఆయన ఆఫీస్ తర్వాత దగ్గర కూడా సెక్రటరీగా పిఎంఓలో చేశాడు. మన ఈస్ట్ గోదావరి ఆయన అనుకుంటాను, చాలా ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని. ఆయన వాయిస్ అని ఒకటి ప్రచారంలో తిరుగుతోంది. ఆయన వాయిస్, ఆయన ఒక నీతి ఆయోగ్ తరఫున ఒక 500 మందిని పిలిచి ఎకనామిస్టుల దాంట్లో మాట్లాడిన మాటలో తిరుగుతోంది. ఏంట్రా అంటే 42% స్టేట్లకు ఇవ్వడానికి మోడీ గారు తీవ్రంగా వ్యతిరేకం. 32 ఇస్తున్నాం కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అప్పటికే 42 ఇవ్వాలి అని రాసిచెట్ట. ఫైనాన్స్ కమిషన్ రాసిన తర్వాత గవర్నమెంట్కి ఆమోదిస్తే ఆమోదించాలి, లేకపోతే తిరస్కరించాలి. రెండే ఉంటాయి. ప్రభుత్వం దాన్ని ఇంత తగ్గిస్తున్నాం, ఈ మ్యాప్ ఎలా మారుస్తున్నాం అంటానికి ఉండదు. వాళ్ళు పార్టీ 2 అని రాసి ఇచ్చారు, చేసి తీరాలి. దాన్ని ఆపడానికి మోడీ గారిని ప్రయత్నాలు అది కూడా పాపులర్ పెట్టి ఈ ఆర్థిక పరంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దివాళా కోరు వ్యవహారాలన్నీ కూడా మనం బయటికి తీసుకురావాల్సిన పని ఉంది. నేనేముంది ఊరికే మన రాజమండ్రిలో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తాను. ఇది పార్టీ స్టాండ్ తీసుకోవాలి. పార్టీలు స్టాండ్ తీసుకుని తిరగబడితే తప్ప పని జరగదు. ఇంకా నెక్స్ట్ మార్గదర్శిలో ఈవేళ సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా చెప్పింది ఏంటంటే, ఆంధ్రాలో కేసులు పెడితే తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే, తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కుదరదు, ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది. అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, ఎక్కడ కేసులు అక్కడే చూసుకున్నాను. ఈయన ఏం చేశాడు, ఆంధ్ర ఉన్న కేసులన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఈయన పిటిషన్ వేసాడు. చేస్తే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది కూడా ఒప్పుకోలే, డిస్మిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు. నెక్స్ట్ వీళ్ళు చాలా, నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది. నాకు అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందన్న దాని మీద చూడలేదు, కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్మెన్ ఛాలెంజ్ చేశాడు, మనిద్దరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి అని. ఆ వేళకి నేను రామోజీరావు అంటే హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా లేదా అదే మన ఇష్యూ, కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను. ఆ డిబేట్ అయితే జరగలేదు, కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి. చాలా విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా నడుపుతారా ఈ దేశంలో? ఇలా కూడా చట్టం అనేది మామూలు తీసి అవతల పారేసి, పైపెచ్చి అవతల పారేసి తప్పించుకోవటం కాదు, అవతల పారేసి ఏం చేస్తావా అని ఇదే మాట. ఎస్, నేను ఒప్పుకోవట్లేదు. ఏంటి ఆ చట్టం కాదు, నాకు వర్తించదు, అయిపోయింది. కోర్టు నుంచి ఏంది అరెస్ట్ చేయొద్దు అని, కోర్టు నుంచి వెళ్ళి ఏ రకమైనటువంటి బలవంతం చేయకండి అని ఉంది. కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది. నాకు ఎప్పుడో గుర్తు, 2006లో ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు మైలవరం సాంబశివరావు, వీళ్ళందరికీ ఉంటాడు, నా ఫ్రెండ్, ఇక్కడ అడ్వకేట్, అది మార్గదర్శికి అడ్వకేట్ మన కోర్టులో. మార్గదర్శి వాళ్ళకి ప్రతి కోర్టులో ఒక అడ్వకేట్ ఉంటాడు, గవర్నమెంట్కి ఉన్నట్టు. ఆ మార్గదర్శి అడ్వకేట్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు, ఎందుకురా, ఎందుకంటే మరి ఇలా తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేయకుండా ఊరుకుంటే అలాగా ఏదో ఒకటి చేయాలి కదండి. ఏమీ చేయలేవు. అన్ని పార్టీలు అతనికే, అన్ని కోర్టులు అతనికే సపోర్టు. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఇది? ఈ పోరాటాలు ఇలాంటి వాటి వల్ల నిన్ను అన్పాపులర్ చేస్తారంతే. నీకు వచ్చేది ఏముండదు, మార్గదర్శికి పోయేది ఏముండదు. అతన్ని రీచ్ అవ్వలేరు ఎవరును. అసలు మైలవరం సాంబశివరావు అన్నవాడే పెద్ద ఫైటర్, అది గాలితో దెబ్బలాడగలడు. ఈ ఊర్లో జరిగిన అన్ని అనర్థాలని ఎదుర్కొన్నవాడు వాడే, ఎదుర్కొని పోరాటం చేశాడు, కోర్టులకు వెళ్ళాడు. అటువంటి వాడు చెప్పాడు. చెప్తే వేళ అనుకున్నాను, ఏదో నేను ఎంపీని రా అన్నాను. ఎంపీ లేదు, ఏం లేదు, మీ పార్టీలన్నీ ఎప్పుడో సరెండర్ అయిపోయారా? నేనేమో మామూలుగా చిన్నాడిగా ఎంపీకి కొంచెం వాల్యూ ఉంటుందిలే అన్నాను. ఏముండదు, రామోజీరావు ముందు ఎవ్వరూ సరిపోతుంది. అప్పుడే 2 రోజులకి రామోజీరావు గారు కోడలు ఆఫ్టర్ ఆల్ ఎంపీ అని కూడా అంది. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎంపీ, నన్ను ఏం చేయగలరు మమ్మల్ని, మేము చాలా పెద్దవాళ్ళం. ఇప్పుడు దొరికిన మెటీరియల్ చిట్ ఫండ్ మీద నేను అదొకటే పట్టుకున్నాను, కానీ పట్టుకోలేదు. నిజంగా ఆశ్చర్యం. ఆయన చెప్పినవి అన్నీ చెప్తున్నవి, మార్గదర్శి చెప్తున్నవి అన్నీ తప్పే అని ప్రూవ్ చేసేంత మెటీరియల్ దొరికింది లక్కీగాను. అది ఇంకోసారి ఎక్స్క్లూజివ్ పెడతాను, దీంట్లో సరిపోదు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా?
అసలు బీజేపీ స్టాండర్డ్స్ అంటే మన యుద్ధం అంతా ఇస్లాం మీద కానీ ఇస్లాం మీద కాదు, ఉగ్రవాదం మీద తీవ్రవాదం మీద. ఉగ్రవాదం హిందూయేతరులంతా ఉగ్రవాదం కాదు, కానీ ఉగ్రవాదం తీవ్రవాదం కూడా హిందూయేతరులే. అందరూ కాదు కానీ ఉన్నవాళ్ళంతా వాళ్ళే. అందరినీ అంటలేదు మేము, వాళ్ళు కొందరు అందరూ కూడా ఖచ్చితంగా వాడలేదు. అవును, ఇప్పుడు మనందరిలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ కాల్ చేస్తారు. ఇద్దరు ఉగ్రవాదుల కోసం సర్వం మరణం, అదే జరుగుతుంది. ఎవడు ఉగ్రవాదం అనేది యాక్చువల్ రూట్స్ పట్టుకోవాలి మనం. ఎందుకు ఉగ్రవాదం 1947లో స్వాతంత్రం వస్తే 1999లో వాజ్పేయి గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాతే స్టార్ట్ అయింది ఉగ్రవాదం. ఎందుకు 40 ఏళ్ళు లేదు? 40 ఏళ్ళు లేని ఒక మనందరం కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్లో రోజు షూటింగ్లే, సినిమా షూటింగ్ అంటే కాశ్మీర్. మీకు వంగవీటి మోహన్ రంగా ఇక్కడ మర్డర్ కేసులో పోలీసులు తిరుగుతున్నారు. ఆ మురళీ అన్న ఆయన చచ్చిపోయినప్పుడు పోలీసులు తిరుగుతున్నారు అతని కోసం. అంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ మనకేని ఆయన భార్య కాశ్మీర్ వెళ్ళారు. కాశ్మీర్ అంత సేఫ్ ఇంకేమీ లేదు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు అంత, ఎందుకంటే టూరిస్ట్ సెంటర్ అది. అలాంటిది 10 ఏళ్లకి ఆయన వెళ్ళింది 88లో. 98 వచ్చేటోడికి అది ఉగ్రవాదం. అసలు రోడ్డు మీద పోలీసులు తప్ప మామూలు మనుషులు తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని రూట్ కాజ్ ఏంటి? నువ్వు ఎందుకు చచ్చిపోవడానికి సిద్ధపడి బాంబు తగిలించుకొని వచ్చి నన్ను కావలించేసుకుంటున్నావు? ఎందుకని నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడేంత తప్పు ఏం చేశాను? నేను బతికొండకూడదు, నువ్వు చచ్చిపోయిన పర్వాలేదు, ఆ థాట్ ఎందుకు వస్తుంది అసలు? మనిషి ప్రతివాడు బతికే తన కోసమే కదా. ఈ వీటి మీద కూడా చేస్తూ ఒక్కో చోట తప్పదు. వీటిని కూడా ఆలోచి. ఇప్పుడు నక్సలైట్స్ ఉంది, ఏం చేస్తున్నారు? ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయడం, చెరువులు అది కూడా ఆపుతూ ఉంటారు నక్సలైట్లు. ఎందుకంటే రోడ్డు వేసేస్తే మళ్ళీ ఇక్కడ ప్రజలకి మంచి జరిగిపోయిందని అనుకుంటారు. ఈ రోడ్డు అంతా వాళ్ళు పట్టుకుపోవడం, ఇక్కడ సంపద పట్టుకుపోవడానికే అని చెప్పి అక్కడ ఆర్గనైజ్ చేస్తుంటారు. ఒక పక్కన అది జరగాలి. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? మొత్తం అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. అది జరుగుతూ ఇది జరగాలి. ఏది చెప్పండి, మోడీ గారి టైంలో అది ఏం జరిగిందో? మణిపూర్ గురించి ఒక్క మాట మాట్లాడారా? మణిపూర్లో జరుగుతున్నంత అన్యాయం గోద్రా కన్నా అన్యాయం మణిపూర్లో వేళ జరుగుతున్నది. ఒక్క మాట మాట్లాడరే? తప్పయ్యా ఇదని. వాళ్ళు ఏమన్నా క్రిస్టియన్స్ అని బయట దేశం నుంచి వచ్చారా? ఇక్కడ వాళ్ళే. ఇప్పుడు మనకు మారేడుమిల్లి దాటి సట్లవాడ, బోధులూరు ఆ ఊళ్ళు వెళ్తే ఆ ఊళ్ళన్నింటిలో చర్చిలు ఉంటాయి. మనం ఎప్పుడు వెళ్ళి అక్కడ గుడి కట్టడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చర్చిలు కట్టారు. అక్కడ ఉన్న ట్రైబల్స్ అంతా క్రిస్టియన్స్గా మారారు. ఈవేళ వాళ్ళు విదేశీయులు, వీళ్ళ దేశానికి అనర్థం, వీళ్ళని ఉండకూడదు అంటే అది ఎక్కడ చేయను? ఇది మీరు చెప్పిన అది కరెక్టే. దీనికి రెండూ చూడాలి. ఉగ్రవాదంలో కొత్తవాడి చేరడానికి భయపడాలి, ఆల్రెడీ చేరినవాడు ఈ సమాజంలో నాకు స్థానం లేదురా అని ఫీల్ అవ్వాలి. భారతదేశాన్ని పాకిస్తాన్ నుంచి వేరే కారణమే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ విషయంలో గాంధీ కుటుంబం ప్రధాన పాత్ర పోషించడానికి అసలు గాంధీ వాళ్ళ అమ్మకు పుట్టలేదని తెలియదు, వాళ్ళ నాన్న పుట్టలేదు. చూడలేదు అది మీరు? గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు కాదు. అన్నీ వస్తున్నాయి. ఈ నిన్న మొన్న తగ్గే ఆస్తులు మోడీ గారు చదివేట. ఎక్కడ చదివాడో తెలియదు. పెద్దది బెంగళూరులో నీకు 200 ఎకరాలు, మైసూరు పక్కన మాండ్యాలో 160 ఎకరాలు, నీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒక పెద్ద తిరుగుతుంది. మీరు ఎవరు చూడలేదా? చూశారు కదా. నిజంగా మోడీ గారికి అవన్నీ తెలుసుంటే కొట్టండి ఒక్కసారి. ఎంత ఇతను ఎఫిడవిట్ ఎంత కేసాడు? 20 కోట్లు కేసాడు. ఆ 20 కోట్లు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చాయి? వాడు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కొన్న 500 గజాలు ఈవేళ 5 కోట్లు అయింది. అన్నీ ఉన్నాయి అందులో. ఎప్పుడెప్పుడు కొన్నాడు, ఎలా పెరిగాయి రేట్లు. 20 కోట్లు ఉంది ఖర్గేకి. ఈయన మామూలుగా 20,000 కోట్లు ఆయనకు ఉన్నట్టుగా లెక్కలు చదివేస్తున్నట్టు ఎంత క్రియేట్ చేయడానికి ఒక సెల్ పెట్టారు. ఆ సెల్లో గాంధీ గారి ఇంతకుముందు చెప్పానుగా, గాంధీ గారి తల్లిని, ఆ గాంధీ గారి తండ్రి డబ్బులు లేక అక్కడ అప్పు తీసుకుంటూ, కాబూలీ అప్పు, తల్లి అక్కడ వాళ్ళకి కష్టం ఉంటుంది గుజరాత్లో, అడిగి అప్పు చెప్పాలట పెళ్ళాన్ని. ఎప్పుడైతే బాకీ తీరుస్తాడో అప్పుడు పెళ్ళాన్ని వెనక్కిస్తాడట. అలా వెళ్ళింది గాంధీ గారి తల్లి. వచ్చేటప్పుడు కడుపుతో వచ్చింది. అసలు రాయించేవాళ్ళు, రాసేవాళ్ళు దేవుడు. గాంధీ అంటే దేవుడు. ఇంతకన్నా బ్లాస్ఫమీ ఏముంటుంది? గాంధీ ఏమన్నా అడుగు తినే వాళ్ళ కుటుంబంలో పుట్టాడా? లైట్ స్తంభం కింద చదువుకున్నాడా? అతను దివాన్ కొడుకు, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్నవాడు. గాంధీ ఏదో గోచిగొడ్డు కట్టు తిరిగాడనే, గోచిగొడ్డు మన కోసం కట్టుకున్నాడు. అతను ఒరిజినల్గా ఈ కెన్ ఎఫర్ట్, చాలా రిచ్. ఒక దేశానికి రాజ్కోట్ ఏదో సంస్థానానికి దివాను వాళ్ళ నాన్న.
మరి వీళ్ళు ఇష్టం రాస్తారు, మన జనరేషన్కి తెలియదు, వచ్చి ఇలాగా అనుకుంటున్నారు. అవును, సుట్టేసుకునే ఇక్కడికి వచ్చి ఆ గాంధీ సినిమాలో క్లీన్గా చూపించారు కదా, ఇక్కడికి వచ్చి ఇండియా అంతా ఒకసారి తిరగాలని తిరుగుతూ ఎక్కడో ఒక నది దగ్గర ఆడవాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తున్నారు, ఆడమగ పిల్లలను. ఆయన అలా చూస్తూ నిలబడిపోయాడు. ఏంటంటే వాళ్ళు స్నానం చేసి బట్టలు కట్టుకున్నా సరే పూర్తి కవరేజ్ లేదు, ఏదో చిన్న తువ్వాలు కట్టుకునో చిరిగిపోయి చీర కట్టుకునో వెళ్తున్నారు. అది చూసి చాలా బాగా తీశాడు ఆ సీను. చూసి వెంటనే ఈయన బట్టలు తీసి ఆ నదిలోనే వదిలేస్తాడు. వదిలేసి ఆ వేళ నుంచి ఈ దేశంలో వాళ్ళు ఎలా బతుకుతున్నారో నేను అలాగే బతుకుతాను అని చెప్పి ఆ వేళ నుంచి ఆ కోచికోటే కట్టు తిరిగేవాడు. గాంధీ సినిమాదే సీన్ ఇది. మోడీ గారి సూట్లు ఇవన్నీ పర్సనల్, కొంతమందికి మంచి బట్టలు వేసుకుని వెళ్ళి తిరగాలని ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇవి కాదు గాంధీని తప్పు పట్టడం అంటే వాళ్ళకి ఏంటంటే బేస్ ఈ దేశంలో మనం అనుభవిస్తున్న సెక్యులరిజం గాంధీ గారి నిర్వచనం. ఈశ్వర్ అల్లా తేరే నామ్ గాంధీ గారు చెప్పాడు. ఇది తప్పని భూతని అల్లా ఎక్కడి నుంచి వచ్చాడు? ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నది దాంతో అదే స్టార్ట్ అయింది. అదే చెప్పాను, క్యాపిటలిజం. మీకు వాళ్ళకి పటేల్ అంటే ఎందుకు ఇష్టం అంటే, పటేల్ క్యాపిటలిజం సపోర్టరు, నెహ్రూ సోషలిజం సపోర్టరు. అది వాళ్ళ మధ్య ఉన్నది అసలు ఘర్షణ. లేకపోతే పటేల్ నెహ్రూ కింద చూసేవాడు, 11 ఏళ్ళు చిన్న పోరా, నీకేం తెలిసి ఇవన్నీ అక్కడ అమెరికా వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చి అక్కడలా ఉండాలనుకుంటావు, నీకేం తెలియదు, ఇండియా తెలియదని ఆయన అనేవాడు. నెహ్రూ కన్నా తీవ్రమైన సోషలిస్ట్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అన్నవాడు అసలు వీళ్ళకి ఈవేళ ఆయన కూడా వీళ్ళు సుభాష్ చంద్రబోస్ని గాంధీ గారే దెబ్బేశాడు, పటేల్ని గాంధీ గారే దెబ్బేశాడు అని చూపిస్తున్నారు. అసలు సుభాష్ చంద్రబోస్ అన్నవాడు 42-39లో ఒక ఎలక్షన్ జరిగితే చెప్పాడు, కాషాయ బట్టలు వేసుకుని ఎవడని చోటు అడిగితే కాల్చిపారేయండి అన్నాడు. ఎందుకంటే మతం పేరుతో రావడానికి చూస్తున్నారు, ఇన్ఫిల్ట్రేషన్ రానీకండి అని చెప్పాడు. అది వాళ్ళని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరెవరైతే గాంధీకి నెహ్రూకి వ్యతిరేకమో వాళ్ళందరూ మాకు అనుకూలం అన్నట్టుగా ఇస్తున్నారు క్యాంపెయిన్. అది నిజం కాదు. అదే అందుకే ఫస్ట్ వచ్చింది ఏ క్యాంపెయిన్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఇండియా ఫస్ట్ వచ్చింది. అన్నీ కేవలం పచ్చి మనకి ఇంతకుముందు చందమామలో వచ్చేది బేతాళ కథలు, ఆ కన్నా కేవలం కల్పితం అని రాసి ఉండేది ఇలా బ్రాకెట్లో. అలాగే వీళ్ళు పెట్టేవన్నీ కేవలం కల్పితం. డిస్క్లైమర్ మనం అన్నీ ఎవడికి వస్తాడు, ఇలా పట్టింది. ఇప్పుడు ఇందాక అడిగారుగా గాంధీ గారు ఇలాంటి కదండి అలాంటి కదండి అని. ఏమండి వరుస పెట్టి ఇప్పుడు మన రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉంది. వాళ్ళు ఇంకా ఆధారాలు ఎతకాలి. మీరు బయట వెళ్ళి చూడండి, 2 ద్వారపాలకులు ఉంటారు. తీలేదు ద్వారపాలకుల్ని, అలా ఉంచేశారు. గుడికే ఉంటారు ద్వారపాలకులు, ఉంచేశారు అలాగా. ఎందుకంటే ఇక్కడ రాదా గొడవ. ఆ వేళ అక్కడ ఇస్లాంలోకి వేణుగోపాల ఉద్దేశం ఏంటంటే, ఆ వేళ వేణుగోపాల స్వామి గుడి దాని ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళ కుటుంబం, ఆ గుడి అప్పుడు కుటుంబాలకే ఉండేవి గుళ్ళు, ఎండోమెంట్లు ఏం లేవు. ఎవడో ఆయన మొక్కుకున్నానో ఆయన గుడి కట్టించేవాడు. ఆ గుడికి సంబంధించిన కుటుంబంలో 10 మంది ఉన్నారు. 10 మందిలో 9 ఇస్లాం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మేము ఇక్కడ పక్కన మసీదు కట్టుకుంటాం అన్నారు. ఇవన్నీ రక్తపాతంతో ఏర్పడినవి కాదు, ఒక డివిజను. అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. ఈవేళ క్రిస్టియన్స్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారు. ఏంటంటే నవ్వుతాడు. ఏంటి తప్పేంటి? అతనికి ఏదో నమ్మకం కుదిరింది. దేవుడు అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అతనికి ఏదో నమ్మకం కుదిరింది. అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి, అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి. యూనిఫామ్ 7 కూడా అది బ్లండరు. అది ఇప్పుడు ఇగో కాశ్మీర్ లాగే ఉంటుంది. కాశ్మీర్ 370 తీసే ఉన్నారు. 370 ఎప్పుడో పోయింది, చెప్పలేదు మనం. ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చారు. ఏ రోజునైతే సుప్రీంకోర్టు పర్వ్యూలో కాశ్మీర్ వచ్చిందో ఆ రోజునే పోయింది అది. కానీ చెప్పలేదు. అక్కడ వాళ్ళు కూడా పరిపాలకులతో మాట్లాడుకున్నారు, ఇగో బాబు ఇది తీసేస్తున్నాం అని. ఈవేళ 370 అన్నది తీసేసాం. ఈవేళకి కూడా 4 జిల్లాల్లో వాట్సాప్ కానీ వైఫై కానీ లేవు. 4 జిల్లాల్లో ఇంటికో ఒక మిలిటరీ వాడు ఉన్నాడు. ఆ 4 జిల్లాల వైపు వాడు వెళ్ళడానికి లేదు. పూర్వం మామూలుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇక్కడికి ఏముండేది కాదు. అటే వెళ్ళేవాడు, ఇటే వస్తూ ఉండేవాడు.